చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్న అబద్ధం చెప్పినా, ఏ చిన్న తప్పు చేసినా కానీ అట్టే సోషల్ మీడియాలో మీరు చేసింది తప్పు, మీరు మాట్లాడుతున్నది తప్పు అంటూ సోషల్ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తారు. నిజాన్ని నిర్భయంగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళు చేసిన పనిని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ అడ్డంగా బుక్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ఏంటి ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్ కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేశాం. ఆ రోడ్ ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే, రిప్లికేట్ కూడా చేయలే. What do you think is the leadership style of YSR, sir? For example, the aura shown to him on the drawing stage. He just then became CM. He said, okay, what is the width? I said, sir, there will be one central divider, 18 feet this side, 18 feet this side. He laughed. He said, how much space does a lorry require? And if another lorry wants to overtake or a bus wants to overtake. So, if you want to make a thorough job, have 100 feet on this side and 100 feet on this. Then only you will have, that would be 8 lanes, 4 lanes this side, 4. You require it. The cost will go up 4 times. And let it. You want to build something which is useful for the next 50, 60 years. Then you must have this kind of width. It's just a small little thing. Then acquisition of land becomes very difficult. Once you already have a long-term vision. Yeah. So they got the funds. They completed it. In this time itself it was completed. చూశారు కదా, హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు నేనే తీసుకొచ్చాను, నేనే కంప్లీట్ చేశాను అని ఆయన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాన్ని సోషల్ మీడియాలో నిజం ఏంటి అన్నది తెలియజేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇలా అబద్ధాలు చెప్పుకోవటం, వేరే వాళ్ళు చేసిన పనిని తాను చేసినట్లుగా చెప్పుకోవటం ఆయనకి అలవాటైపోయింది. ప్రతిదీ కూడా నేనే చేసేసానంటాడు. హైదరాబాద్ రింగ్ రోడ్డు ఎప్పుడు మొదలయ్యింది, ఎప్పుడు ఎండ్ అయ్యింది? 2006లో 163 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్డు మొదలయ్యి 2012కు కంప్లీట్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ అది. 2004 నుండి 2009 అనేది రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్. రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఔటర్ రింగ్ రోడ్డు 2006లో ప్రారంభమైతే 2012లో కంప్లీట్ అయ్యింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు 2004 మార్చి వరకు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అది కూడా తన ఖాతాలో వేసేసుకుని ఔటర్ రింగ్ రోడ్డు నేనే తీసుకొచ్చాను, హైదరాబాద్కు ఒక వడ్డానం తయారు చేయించాను, అది కూడా నా గొప్పతనమే అని ఆయన చెప్పుకోవటం నిస్సిగ్గుగా ఇది ప్రజలంతా కూడా తలదించుకునే విషయం. వేరే వాళ్ళు చేసిన గొప్ప పనిని కూడా తన ఖాతాలో వేసుకుని గొప్పగా ప్రచారం చేసుకోవటం, నేనే చేశాను అనే అబద్ధాలు చెప్పుకోవటం బహుశా చంద్రబాబు నాయుడికి చెల్లుబాటు అవుతుంది కాబోలు. మరి ప్రజలు మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. చంద్రబాబు గారు అలా అబద్ధాలు చెప్పటం మంచిదేనా?